హిల్స్ ఉప ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ విజయం ఖాయమని మంత్రి జూపల్లి కృష్ణారావు జోస్యం చెప్పారు. శుక్రవారం ఆయన గాంధీ భవన్ లో మీడియాతో మాట్లాడారు. జూబ్లీ హిల్స్ లో ఊహించిన దానికంటే ఎక్కువ మెజార్టీతో గెలవబోతున్నామని అన్నారు. ఇది తెలిసి కేటీఆర్ ఇతర బీఆర్ఎస్ నాయకులు కాంగ్రెస్ పార్టీ ప్రతిష్టతను దిగజార్చాలనే ప్రయత్నంలో భాగంగా బట్ట కాల్చి మీద వేసే విధంగా ఆరోపణలు చేస్తున్నారని మండిపడ్డారు. బాకీ కార్డు పేరుతో అసత్య ప్రచారాలు చేస్తున్నారని ఆరోపించారు. మీ పెయిడ్ న్యూస్ ఛానల్స్ సోషల్ మీడియాలో కాంగ్రెస్ పార్టీపై బురద జల్లే ప్రయత్నం చేస్తున్నారని అన్నారు. మీరు ఎంత గొంతు చించుకున్నా ఉపయోగం లేదు, రాష్ట్రంలో బీఆర్ఎస్ పార్టీ పని ఖతమైందని విమర్శించారు. లో జరుగుతున్నటువంటి ఉప ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ విజయం ఖాయం, మంచి మెజార్టీతో గెలవబోతా ఉన్నాం. ఇది తెలిసి బీఆర్ఎస్ పార్టీ నాయకులు కేటీఆర్ కావచ్చు, బీఆర్ఎస్ ఇతర నాయకులు కావచ్చు, ఏ విధంగా కాంగ్రెస్ పార్టీ ప్రతిష్టను నాయకుల దిగజార్చాలని ఒక ప్రయత్నంలో భాగంగా బట్టగాల్సి వేసినట్టుగా ఆరోపణ చేసే కార్యక్రమం చేస్తా ఉన్నారు. అట్లాగే బాకీ కార్డు అని టీవీలు పెట్టి గల్లీలలో చూపించే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. మీ బాకీ కార్డు 2500 రూపాయలు పెన్షన్ ఎక్కడ పోయింది, తులం బంగారం ఎక్కడ పోయింది అని చూపిస్తా ఉన్నారు. నేను కేటీఆర్ ను సూటిగా సవాలు చెప్తా ఉన్నా, ఎవరు ఎవరికి బాకీ పడ్డరు లెక్క చూస్తే. ఎందుకంటే మీరు చెప్పింది ఏదో ప్రజలు నమ్ముతారు అనుకుంటారు. మీరు పెయిడ్ డబ్బులు ఇచ్చి సోషల్ మీడియాలో అడ్డగోలు రాయించేటువంటి అబద్ధాన్ని నమ్ముతారు మీరు అనుకుంటా ఉన్నారు. ఎవరు ఎవరికి బాకీ పడ్డరు ఒక లెక్క నా ప్రశ్న సమాధానం చెప్పు. ఈ రోజున కాంగ్రెస్ ప్రభుత్వము గడిచిన 2 సంవత్సరాల కాలంలో ప్రధానంగా చెప్పినటువంటి అంశాలని అమలు చేస్తా ఉన్నాం. సరే, అది ఫ్రీ బస్ అయినా, రేషన్ కార్డులు అయినా, అట్లాగే ఆర్టీసీ బస్సు కావచ్చు, గ్యాస్ సిలిండర్ కావచ్చు, 500 కరెంటు కావచ్చు చేస్తా ఉన్నాం. ఇది కాకుండా 1000 కోట్ల రూపాయలతోటి రుణమాఫీ చేసినాం. 22,000 కోట్లతోటి ఇందిరమిల్లు కట్టిస్తా ఉన్నాం. మోస్ట్ ఆఫ్ ది అంటే ప్రతి నియోజకవర్గంలో ఇంచుమించుగా 200 కోట్ల రూపాయలతోటి ఇంటిగ్రేటెడ్ స్కూల్స్ కట్టిస్తా ఉన్నాం. ఇవన్నీ కూడా ఇవే కాకుండా చెప్పనివి కూడా చేస్తూ ఉన్నాం. సన్న బియ్యం ఇస్తామని చెప్పలే, దాంతో పాటుగా సన్న వడ్లకు 500 రూపాయలు కోడి ఇస్తామని చెప్పలే, అవి కూడా చేస్తాం. ఇట్లా చాలా ఉన్నాయి. మేము బాకీ పడలే. అయినా మా ప్రభుత్వం వచ్చి 2 ఏళ్ళు అయింది, ఇంకా 3 సంవత్సరాల కాలం ఉంది. మరి 2 సంవత్సరాల కాలంలో ఇవన్నీ మేము అమలు చేస్తూ ఉంటే ఏ పరిస్థితులు అమలు చేస్తూ ఉన్నాం? రాష్ట్ర ఆర్థిక పరిస్థితి మీరు పరిపాలించిన 10 సంవత్సరాల